జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం. హనుమకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అండర్ 18 బాల బాలికల అథ్లెటిక్, రన్నింగ్, జంపింగ్, త్రోబాల్, ఖోఖో పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంట స్టేట్ అథ్లెటిక్ చైర్మన్ ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అండర్ 18 ఛాంపియన్షిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలు క్రీడా రంగంలో పోటీ పడుతున్న దేశాలలో భారతదేశం కూడా నిలుస్తున్న విషయం మీరందరూ గ్రహించాలి అని, అదే స్ఫూర్తితో ఈ యొక్క క్రీడల్లో మీ యొక్క ప్రదర్శించి పై స్థాయికి చేరుకోవాలని, విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం అలవర్చుకోవాలన్నారు. ఈ వేదికలో ప్రతి విజయ పథంలో వెళ్తే సెప్టెంబర్ 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానాలు ఉంటాయన్నారు. స్టేట్ సెక్రటరీ శ్రీ సారంగపాణి సార్, వరద రాజేశ్వరన్న గారు, గ్రామ సభ్యులు గారు, సెలక్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి మన ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇండియాలో స్పోర్ట్స్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేది మనం అందరం చూస్తున్నాం. మరి మీరందరూ కూడా ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయితే 19th రోజు స్టేట్ మీట్లో మీరు సెలెక్ట్ కాకపోతారు మంచిగా చేస్తే. మరి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటారు, వారి సమక్షంలో మీకు మంచి శ్రద్ధ పెడితే రేపు భవిష్యత్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఒక గోల్ అనేది ఎన్నుకోవాలి, ఆ గోల్ని మాత్రమే చూడాలి. ఆ గోల్ రీచ్ కావాలంటే మనం డైలీ ఎట్లా కష్టపడాలి, మన కోచ్లు ఇచ్చిన ట్రైనింగ్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు. కానీ ఏదో పార్ట్ టైం తిరిగా కొద్దిసేపు ఇది కొద్దిసేపు ఆటకు ఏదో వచ్చిపోయినట్టు కనుక పోతే మనం మన గోల్ రీచ్ కాలేము. అయితే చదువు లేకపోతే స్పోర్ట్స్ వీటన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక్కడి నుంచి ఏ అవసరాలు ఉన్నా జిల్లా నుంచి మా బాధ్యతగా నేను కూడా మీ కష్టాలను పాలుపంచుకుంటా. థ్యాంక్ యూ.